ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెను. యెహోవా యొక్క సేవకుల నీతి వల్ల కలుగుతున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. నీ వాక్కును ప్రభా వెల్లడి చేస్తున్న నీ ప్రజల పక్షాన అయ్యా, నీ కొరకు రోషము కలిగి నిలబడిన వ్యక్తిని మీరు ప్రభా దృష్టించే దేవుడు, వారి పక్షాన నిలబడే దేవుడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరంటున్నావు ప్రభా. అయ్యా, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ మీద నేరారోపణ చేయగలవాడు ఎవడు అంటున్నావు. ఒకవేళ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా అయ్యా నా తండ్రి, నీవు మాకు తోడుగా ఉండి అయ్యా అక్కడ నీ నామమై మార్గమై నీ బిడ్డలని మీరు అధికారం ఇచ్చి తలగా మీరు నియమించుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యోసేపు యొక్క జీవితంలో నిజముగానే ప్రభా అతని మీద దోషారోపణ జరిగింది ప్రభా. కృంగిపోయాడు ప్రభా. అయ్యా కలవరపడ్డాడు ప్రభా. చెప్పుకోవడానికి నానుకున్న వాడికి ఎవ్వరూ లేదు ప్రభా. నా తండ్రి అయా చెరసాలలో మూలుగుతూ అయ్యా నా తండ్రి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది ప్రభా అని కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ సంస్థానం రాజుకు కళను దయచేసి ఆ కళాభావం చెప్పటకు నీ ఆత్మ చేత నడిపించబడిన ఆ యోసేపునే అక్కడ నడిపించిన గొప్ప దైవమా. అయా ఆ కళాభావన చేత అతి గొప్ప అధికారాన్ని ప్రభా యోసేపుకు మీరు అనుగ్రహించి ప్రభా నా తండ్రి దాని వల్ల రాజ్యములకు అదే విధంగా అయా నా తండ్రి పదవిలో ఉన్న వారికి సహాయం కలుగులాగా ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికను ప్రభా నీ బిడ్డలు మీరు నియమించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఆ దేశపు రాజులే, ఆ దేశపు ప్రజలే, ఆ దేశపు ప్రభా నా తండ్రి రాణియే ప్రభా, ఆ దేశపు అధికారియే ప్రభా నా తండ్రి అనేక రకాల అవమానాలు కలిసినప్పటికీ అయా చివరికి ఆ దేశం మీద ప్రభా ఒక అధికారిగా అతను మీరు నియమించారు. నీకు వందనాలు ప్రభా. అతను చెప్పిందే శాసనంగా మీరు మార్చారు ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయినా షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రభా నీ నామం కలిగిన దాన్ని బట్టి అయ్యా నీకు కలిగిన దాన్ని బట్టి వాక్యం బట్టి వాక్యంలో నీకు నిలిచిన దాన్ని బట్టి నీ కార్యాలను చేయకూడదు, దేవుని దోషిగా ఉండకూడదు. దీని విషయం మీద చేసిన కంటే రాజు కార్య ప్రకారం చేయకపోయినా పర్వాలేదు, నా దేవుని రక్షించడానికి సమర్థుడు తండ్రి. అయా నా ప్రభా నీ బిడ్డలను ప్రభా నా తండ్రి అయా రక్షించుకోవటకు 4వ వానిగా ప్రభా ఆ అగ్నిలోనే సంచరించి అయా బయటికి తీసుకుని వచ్చి ఎవరైతే నేర స్థాపన చేశారో అయా ఎవరైతే ప్రభా నా తండ్రి దోషారోపణ చేశారో ప్రభా వారందరి మీద ప్రభా అయా నేర స్థాపన చేసే విధంగా ప్రభా వారందరి ప్రభా నా తండ్రి భయం ప్రాంతులు చేసే విధంగా ప్రభా నీ నామాన్ని తెచ్చుకున్నారు ప్రభా. నీ బిడ్డల జోలికి ఎవరు రాకుండా నీ కంచెని భద్రత మీరు వేస్తున్నారు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ భారభరితమైన పరిచయంలో ప్రభా అయా నా తండ్రి ప్రభా అయా నా తండ్రి వ్యాపం చేయగల దేవుడమే నీవు ప్రభా. అయా ఈ సేవ చేస్తున్న ప్రతి ఒక్క దైవజనుడు ప్రభా నువ్వు ఏఆర్ గాస్పెల్ చర్చ్ విషయంలో ప్రభా అయా నా తండ్రి అనేక మంది వ్యక్తులుగా చేస్తున్నప్పటికీ వారిని అనుస్తూ ప్రభా నా తండ్రి నీ నామాన్ని అర్థమై ప్రభా తరతరముల నుండి పరిచయం మీరు కొనసాగిస్తున్నారు ప్రభా. అయా నా ప్రభు నీకు స్వాస్థ్య భాగముగా నీ కుమారుని మీరు అనుగ్రహించున్నారు తండ్రి ప్రభా. మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. రాబో తరం వారికి ఆశీర్వాదకరంగా దేవుని కనుక బలపరితకి పరిచయం లాగా అయా నమ్మకమైన పని వారిని సహకారులుగా మీరు నియమిస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇది ప్రభా ఈ పని నీది ప్రభా, ఈ జనము నీ వారి ప్రభా, నీ సంఘము నీది ప్రభా, నీ రక్తము చేత కలగబడింది ప్రభా, నీ కుమారుడైన ప్రభా నా తండ్రి దైవజనుడు మీరు నిలబెట్టుకొని మీరు ప్రభా నీ పరిచయంలో ప్రభా మీరు సంఘ కాపరిగా వ్యక్తి ప్రభా అయా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రభా అయా పదార్థ కార్యక్రమం బాప్తిస్మ కార్యక్రమం ప్రతి విషయంలో ఇదిగో జీవుడు నా సేవకుడు రాబోతున్నాడు ఈ కుమారుడు తీసుకుని వచ్చి మీరు వాడుకుంటుండగా ప్రభా కొలత లేని ఆత్మతో మీరు నింపు నడిపించండి, పరిచయం ముందు కొనసాగించండి. విత్తవచ్చిన వాక్యం ఎక్కడ ప్రభా వృధా కాకున్నట్లు ప్రభా నా తండ్రి మీరే సహాయం చేయండి. వర్తమానమైన ప్రతి ఒక్కరితో మీరు తేటగా సూటిగా మీరు మాట్లాడతారని నమ్ముచున్నాం నాయనా. ఒకవేళ ఆఫీసులో వ్యతిరేకతున్నా, కుటుంబంలో వ్యతిరేకతున్నా ప్రభా అయా సమాజంలో వ్యతిరేకతున్నా, కానీ ఒక రోజు రాబోతుంది ప్రభా అవమానించిన వారే వచ్చి నమస్కరించే దినాలు రాబోతున్నాయి నాయనా. అయా వారి ఆశ్రయించబోయే దినాలు రాబోతున్నాయి తండ్రి. మేము విశ్వసిస్తున్నాం ప్రభా, మేము నమ్ముచున్నాము తండ్రి. ఆ పట్ల కార్యాలయం ప్రభా త్వరలో పెడుతున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. అయా నీ కుమారుడు యేసు ప్రభు అని ప్రభా అయా అతను ఏ దోషము చేయకున్నప్పటికీ ప్రభా ఏ పాపము చేయకున్నప్పటికీ నాయనా ఆయన మీద దోషాలు మోపారు ప్రభా, ఆయన మీద నేరాలు మోపారు ప్రభా. కానీ నాయనా సమస్త జనులు ప్రభా నీ కుమారుని స్తుతిస్తున్నారు ప్రభా, సమస్త జనులు ప్రభా నీ కుమారుని ఆశ్రయించున్నారు. ఆ రకంగానే ప్రభా మా జీవితంలో మీరు చేయబోతున్న కార్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. క్రీస్తు యేసు నందున
పాపానికి ఎటువంటి శిక్ష విధి లేదు అంటున్నావు తండ్రి. నా ప్రభు, నా గొప్ప తండ్రి, అయా నీ యందు ప్రభు మేము ప్రవేశించి ఉంటుండగా ప్రభా మా అతిక్రమం మా దోషములు తుడిచివేసి నాయన అయా ప్రశస్తమైన పాగా పెట్టి ప్రభా అయా పట్టి వస్త్రము ధరింపచేసి ప్రభా అయా నా తండ్రి పెళ్లి కుమారుని అలంకరించిన రీతిగా పెళ్లి కుమార్తెగా ప్రభు సంఘాన్ని అలంకరించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క సంవత్సరం అంతంలో ప్రభా అయా ఈ డిసెంబర్ నెలలో ప్రభా ఆఖరి నెలలో ఓ శ్రేష్టమైన వర్తమానం ద్వారా ఓ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా అయ్యా నన్ను మమ్మల్ని మీరు బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. ఇంకా ప్రభు బలంగా సంఘపరిచి నడిపిస్తున్నామని యేసు నామములో తండ్రి. ఆమేన్.